బాగున్నారండి. దేవుని వాక్యము మనం ధ్యానం చేద్దాం. కొన్ని ప్రాక్టికల్ విషయాలు కూడా మనం ధ్యానం చేద్దాం. మత్తయి శుభవార్త 24వ అధ్యాయం. మత్తయి శుభవార్త 24వ అధ్యాయము. చూడండి, అక్కడ 13-14 వచనాలు ఎవరైనా చదువుతారండి. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. యేసు ప్రభు అక్కడ ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు అడుగుతారు ఏమనంటే, ఈ అవును కాని ప్రభువా, ఈ సంగతిలోకే కానీ ఈ రాకడకు యుగ సమాప్తికి అసలు ఏంటి సూచనలేంటి అని యేసు ప్రభుని అడుగుతారు. హల్లెలూయా. ఇంతకుముందు కూడా మనం ఈ విషయాలు మాట్లాడినాము. మరలా ఈ విషయాలే మరలా గుర్తు చేయమని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రేరేపిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, మనం ఎగ్జాక్ట్లీ ఖచ్చితముగా అంత్య దినాల్లో ఉన్నాం. హల్లెలూయా. అంత్య దినాల్లో అంటే దేవుడు ఏమైతే చెప్పారో యేసు ప్రభు ఆయన రాకడకు ఈ యుగ సమాప్తికి అవి ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నాయి. హల్లెలూయా. జరగట్లేదు అని మనం చెప్పలేం. ఎందుకంటే అన్ని ప్రభు ఏమైతే చెప్పారో అవే జరుగుతున్నాయి. ఉదాహరణకి 8వ వచనం 7వ వచనం చూసినట్లయితే, జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. చూసారా? అంటే ఖచ్చితముగా కాలక్షేపం చేసే కాలము రోజులు ఇవి కావు. చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి రోజులు ఇవి. మనం ఎవరమైనప్పటికీ దేవుని వాక్యాన్ని లేదా దేవుని మాటల్ని మనం అలా సగం కప్పిపెట్టి మనకు నచ్చినట్లుగా బోధించుకుంటా, మనకు నచ్చినట్లుగా జీవించుకుంటా వెళ్ళేటటువంటి సమయము కాదు ఇది. ప్రతి ఒక్కరము చాలా భయముతో, భక్తితో మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవలసినటువంటి సమయం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఒక విషయము, యేసు ప్రభు ఎవరిని కూడా బలవంతం చేసే దేవుడు కాదు. కానీ నీ ఎదుట సత్యముగా నీ ఎదుట పెడతాడు. ఆయన ఉన్నది ఉన్నట్లుగా నీ ఎదుట పెడతారు. నీవు అనుసరిస్తావా అనుసరించవా అనేది అది నీ వ్యక్తిగతం. హల్లెలూయా. యేసు ప్రభు ఇంకా ఒక మాట అంటారు. 58 మంది శిష్యులు వెళ్ళిపోయినప్పుడు మిగిలిన 12 మందితో 58 మంది శిష్యులు ఆయన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు మిగిలిన 12 మందితో ప్రభు అంటారు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? ఏమంటారండి? మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరిని కూడా బలవంతంగా తను వెంబడించమని ప్రభు ఎక్కడ కూడా చెప్పరు. యేసు ప్రభుని మనం వెంబడిస్తున్నామంటే, యేసు ప్రభుని మనం అనుసరిస్తున్నామంటే కేవలం ఆయన మీద ఉన్నటువంటి ప్రేమతోటే మనం ఆయన్ని వెంబడిస్తున్నాం. హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొనును. ప్రేమించకుండా, యేసు ప్రభుని ప్రేమించకుండా ఆయన ఆజ్ఞలు మనము గైకొనలేము. హల్లెలూయా. హల్లెలూయా. మనం అంత్య దినాల్లో ఉన్నాం, ఆఖరి దినాల్లో ఉన్నాం. అక్కడ ఏముంది? 14వ వచనం 13వ వచనం, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింప. ఈ మాట అంత ఈజీగా లేదు ఈ మాట. ప్రభు చెప్తున్నారు, ఎవరైతే అంతము వరకు సహిస్తారో. ప్రకటన గ్రంథంలో మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే,
ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండమంటున్నాడమ్మా? మరణం వరకు. ఇప్పుడు ఈ దినాలు ఎటువంటి అంటే, యేసు ప్రభు దగ్గరకు వస్తే నీకు ఆశీర్వాదము, నీకు ధనము కలుగుద్ది, లేకపోతే నీకు ఇంకా బిల్డింగ్లు కట్టుకుంటావు, ఇంకా ఆశీర్వాదాలు మాత్రమే బోధించేటటువంటి దినం కాదు ఇది. ఈ రోజులు అవి కావు. దేవుని రాజ్యము కొరకు సిద్ధపడే రోజులు ఇవి. హల్లెలూయా. ఆయనను కలిగి ఉంటే సమస్తాన్ని మనం కలిగి ఉన్నట్లే. ఎందుకంటే ఈ లోకమే లేదు, ఈ భూమి, ఈ ఆకాశం, సముద్రం ఎవరివి? దేవునివే, ఆయనవే. కానీ ఈ సమయం ఏమి సమయమయ్యా అంటే, మనము దేవుని రాజ్యము కొరకు సిద్ధపడేటటువంటి సమయం. ఇప్పుడు కొంత శ్రమ కలుగుద్ది కాలంలో, కానీ అంతం వరకు ఎలా ఉండాలి? మనము నమ్మకంగా ఉండాలి. చివరి వరకు ఎలా ఉండాలి? మనము నమ్మకంగా ఉండాలి. నోహ దినముల్లో ఉన్నట్లు ఈ దినముల్లో ఉంటారు అని ప్రభు చెప్పారు. లోకాసు వార్తలో కానీ మత్తయి సువార్తలో కానీ ఆ దినములో ఏం చేస్తారు? జనులు తినొచ్చు, త్రాగుచు, పెండ్లాడుచు, ఇల్లు కట్టుకొనుచు ఉంటారు. అప్పుడు ఆయన రాకడ వస్తుందని ప్రభు చెప్పారు. చాలా మంది 80% మంది క్రైస్తవులుగా పిలువబడే వారికి దేవుని యొక్క రాజ్యం మీద అంత పట్టింపు లేకుండా జీవిస్తున్నారు. అంతా ఒక ఏమంటారు, ఒక లక్ష్యము కలిగి, లేకపోతే ఒక దృష్టి కలిగి, ఒక దర్శనం కలిగి జీవించట్లేదండి. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, నేను వచ్చే ముందు ఏమొస్తాయి? యుద్ధములు వస్తాయి అన్నాడు. యుద్ధాలు మనం వింటున్నామా లేదా? న్యూస్లో ఏమండి, గత 2-3 సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాం. యుద్ధాలు ఇంకా పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. హల్లెలూయా. మన ప్రభు ఏది కూడా మరుగుగా ఉంచలేదండి, అన్ని ఓపెన్గా చెప్పాడు. అయితే ఒక విషయం మన దృష్టిలో ఏముండాలంటే, ఈ లోకంలో మహా అంటే 80 సంవత్సరాలే ఉంటాం, 70 సంవత్సరాలే ఉంటాం, 60 సంవత్సరాలే బ్రతుకుతాం. కానీ అసలు నిత్యమైన రాజ్యం, లేకపోతే శాశ్వతమైనగా మనం జీవించేది ఎక్కడా? పరలోకం. ఎక్కడంటే శాశ్వతంగా మనం జీవించేది పరలోకం. అందుకే దాని మీద మన మనస్సు పెట్టి ఇక్కడ మన అడుగులు ముందుకు వేయాలి. దేవుని స్తోత్రం. ఒకసారి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. 8-9 వచనాలు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఎలా ఉండాలంటండి? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా. ఈ మాట ప్రభు చాలాసార్లు మనకి వినిపించారు లేఖనాల్లో. మెలకువ కలిగి ప్రార్థన చేయండి అన్నాడా ప్రభు? మెలకువ కలిగి అంటే దాని అర్థము అలా నిద్రపోకుండా కూర్చోమని కాదు. మెలకువ కలిగి అంటే ఒక దేవునిని గూర్చినటువంటి, ఆయన రాజ్యమును గూర్చినటువంటి ఒక ఆలోచన కలిగి మనం ఉండాలని. హల్లెలూయా. ఇక్కడ నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండి మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని చూశారండి. ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నామని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. హల్లెలూయా. విశ్వాసమందు ఎలా ఉండాలంట? స్థిరులై, స్థిరముగా ఉండాలి విశ్వాసమందు. ఇప్పుడు ఒక
శత్రువు తరుముచున్నాడు, లేకపోతే మనం ఒక క్షేమకరమైన స్థితిలోనికి మనం ప్రయాణం చేయాలి. ప్రయాణం అంటే ఎలాగంటే అది పరిగెత్తుతూ ఉండాలి. మనం పరిగెత్తితేనే కానీ మన ప్రాణాలు కాపాడుకోగలం. మనం పరిగెత్తితేనే కానీ మనము ఆ గవిని ఏదైతే ఉందో ఆ క్షేమకరమైన ప్రదేశం అందులో చేరగలం. దానికి సమయం తక్కువగా ఉంది. ఈ క్రమంలో పరిగెత్తుతూ ప్రాణాలు కాపాడుకునే క్రమంలో పక్కన స్నేహితుడు పడిపోతే వాడిని తీసుకొని వెళ్ళడానికి ఎవరైనా ఇష్టపడతారని చెప్పండి మీరు? మరి కొద్ది సమయంలో అక్కడికి చేరకపోతే నేను కూడా చనిపోతాననే ఒక భావన ఉన్నప్పుడు, ఇద్దరు వ్యక్తులు లేదా కొంతమంది వెళ్తూ ఉన్నప్పుడు ఈ ఈ ఒక వ్యక్తి కింద పడి గాయపరచబడి ఉంటే అతన్ని రక్షించే క్రమం అంటే అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తాడు. ఈ పరిస్థితిలో చెప్పండి, తన ప్రాణమును తాను రక్షించుకోవడానికి పరిగెడతాడు. హల్లెలూయా. ఖచ్చితంగా మనం అదే రోజుల్లో ఉన్నాం, అదే దినాల్లో మనం ప్రయాణిస్తున్నాం. అపవాదంట ఏం చేస్తున్నాడండి? గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుచున్నాడు. ఇంకో మాట ఉంటది, అపవాది తనకు సమయము కొంచెమేనని ఎరిగిన వాడై. కొంచెమే. ఎందుకు అపవాదికి సమయం కొంచెమే అని గ్రహించాడు అనంటే, కొంచెము కాలమైన తర్వాత లేదా దేవుని యొక్క రాకడ వచ్చిన తర్వాత అతడిక శాశ్వతంగా నరకంలో బంధింపబడవలసిన పరిస్థితి ఉందని ఆ విషయం తెలుసుకొని దేవుని మీద కోపమును ఆయన బిడ్డలైన ప్రజల మీద తీర్చుకోవటానికి ఎలాగైనా దేవుని ప్రజల్ని తనతో పాటు నరకంలో ఉండేటట్లుగా తీసుకెళ్లాలని సమయం కొంచెమే అని ఎవరిని తిరుగుచూ ఉన్నాడు, ఎవరిని మిడుగుతున్నా అని. హల్లెలూయా. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు కలిగి ఉన్నటువంటి విశ్వాసం దేవుని యందు ఏదైతే ఉన్నదో దానిలో స్థిరముగా నిలబడండి. మీ భక్తి పరలోకములో మిమ్మల్ని చేర్చే విధంగా ఉంటే చాలు, ఇంకంతే. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ అంటారు చూడండి, ఏమంటారు? 2వ పత్రిక కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో, 2వ పత్రిక మొదటి పత్రిక చూడండి అక్కడ మాట. 2వ పత్రికలో 13వ అధ్యాయం 5వ వచనం చదవండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే. ఎస్, హల్లెలూయా. ఎందుకంటే విశ్వాసములో మనము నిలిచి ఉంటేనే, విశ్వాసము కలిగి ఉంటేనే మనం పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. హల్లెలూయా. చాలా వ్యతిరేకమైన పరిస్థితులు మన దేశంలో కలుగుతున్నాయి. చాలా వ్యతిరేకమైన పరిస్థితులు యేసు ప్రభు చెప్పినట్లుగానే. హల్లెలూయా. సునాయాసంగా సులువుగా నేను అనుకునేవాడిని, ఒక సంవత్సరం క్రితం ఏమైనా ఆంక్షలు వస్తే, ఏమైనా క్రైస్తవుల మీద వ్యతిరేకత వస్తే ఫస్ట్ ఇక్కడే మన రాష్ట్రంలోనే ప్రారంభమైతేమో అనుకునేవాడిని. ఏమనుకునేవాడిని? మన రాష్ట్రంలోనే ప్రారంభమైందిలే అనుకునేవాడిని, తెలంగాణలో. కానీ లేదు, ఆంధ్రాలో స్టార్ట్ అయింది. హల్లెలూయా. చాలా అసలు అంటే ఆలోచించడానికి కూడా అంత ఇది లేదు. ఎందుకంటే తెలంగాణలో కంటే ఆంధ్రాలోనే ఎక్కువ క్రైస్తవులు ఉన్నారండి, మంచి క్రైస్తవులు ఉన్నారు. కానీ అక్కడే వ్యతిరేకత చాలా బలంగా ప్రారంభమైంది. చూడండి, మనం కాలక్షేపం చేసే రోజులు కాదు. నేను మరలా చెప్తున్నాను, ఎవరి విశ్వాసం వాళ్ళనే పరలోకం తీసుకెళ్తుంది. నా విశ్వాసం నిన్ను పరలోకం తీసుకెళ్ళదు, నీ విశ్వాసం నన్ను పరలోకం తీసుకెళ్ళదు. అందుకనే ఇక్కడ ప్రభు ఏమంటున్నారు, ఇక్కడ చూడండి, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే చూచుకొనుడి. చూసుకోవాలి, విశ్వాసం కలిగిన వారు. నాలో విశ్వాసం ఉందా? ఇంకేమన్నాడు అక్కడ?
మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. పరీక్షించుకోండి. దేవుని స్తోత్రం. మనం ఏదైనా ఒక ఊరు ప్రయాణం వెళ్తున్నప్పుడు అండి, 1కి 2 సార్లు 3 సార్లు అన్ని బట్టలు సరిగా పెట్టుకున్నామా, షాంపూలు పెట్టుకున్నామా, సోప్ పెట్టుకున్నామా, బ్రష్ పెట్టుకున్నామా, టవల్ పెట్టుకున్నా అన్నీ చూసుకుంటాం. మరొకసారి చూస్తాం. అసలు ముఖ్యంగా సెల్ ఫోన్ ఛార్జర్ పెట్టుకున్నామా లేదా, 1కి 2 సార్లు చూస్తాం. ఎందుకంటే అక్కడ మనకి ఇబ్బంది కలగకూడదు. హల్లెలూయా. పరీక్షించుకుంటాం, మరలా పరీక్షించుకుంటా ఉన్నాయా లేవా వస్తువులని. పరలోకములో మనం ప్రవేశించాలంటే, పరలోక రాజ్యంలో మనం వెళ్ళాలంటే మనము విశ్వాసం కలిగిన వారమే ఉన్నామో లేదో మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఎగ్జాంపుల్ అంటే మనం క్రైస్తవులమే కదా, ఇంకా మనకు విశ్వాసం ఏంటంటే, ఉదాహరణకి మీరు ఇక్కడికి రండి, లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము, 16వ అధ్యాయం అండి, 14వ అధ్యాయమా? థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడా. 16వ అధ్యాయము 19వ వచనం నుంచి చదవండి. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదాలను బట్టలను తనకు నార వస్త్రము ధరించుకొని ప్రతి దినము పంపుగా సుఖపడుచుండువాడు. లాజరును ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాటను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకోవటకు కొనుక్కోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహాముతో అతని రొమ్మున ఆనుకున్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా ఎందుకు కనికరపడి తన వేలుకని నీళ్ళలో ముంచి నా నాలుగును చల్లార్చుకు లాజరును పంపు. చూడండి, అబ్రహామును గుర్తుపట్టాడంటే ఇతడు విశ్వాసేనా కాదా చెప్పండి? విశ్వాసే. అబ్రహామును గుర్తుపట్టాడంటే ఖచ్చితంగా అతడు పాత నిబంధన భక్తుడే. మరి ఎందుకు లాజరు రోగిగ్రస్తుగా ఉన్నాడు? కుక్కలంటే అతని కురుపులను ఏం చేశాయి? నాకాయి. అతని స్థితి చాలా దీనంగా ఉంది, చాలా దీనంగా ఉంది. హల్లెలూయా. ఇక్కడ ఒక విషయం చూడండి, ఆ మాట ఏంది? 21వ అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. ఎవరి బల్ల మీద నుంచి? ధనవంతుడు బల్ల మీద నుంచి. ధనవంతుడి బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలతో లాజరు ఆకలి తీర్చుకొనగోరాడు. అంటే ఇక్కడ ఎంత ధనవంతుడో చూడండి. అయితే ఒక విషయం, లాజరు అంట దూతల చేత పరలోకం కొనుక్కోబడ్డాడు, ధనవంతుడేమో పాతాళానికి కొనుక్కోబడ్డాడు. మీరు చెప్పండి, ఇతడు ధనవంతుడు కాబట్టి పాతాళానికి వెళ్ళాడు, ఇతడు దరిద్రుడు ఆకలి అనుభవించాడు కాబట్టి పరలోకం వెళ్ళాడా? చెప్పండి. అలాగనుకుంటే అబ్రహాం బహు ధనవంతుడు. హల్లెలూయా. విశ్వాసాన్ని కలిగి లేడు ధనవంతుడు. దేవుడు తెలుసు, అబ్రహాము తెలుసు, విశ్వాసము తెలుసు, భక్తి తెలుసు ధనవంతుడు. కానీ విశ్వాసమును కాపాడుకోలేదు, విశ్వాసము కలిగిన వ్యక్తిగా జీవించలే, ఒక విశ్వాసిగా బ్రతకలేదు. ఈ లోకంలో నటించాడు, యాక్టింగ్ చేశాడు అంతే. ఈ లోకాన్ని అనుభవించాడు, పాపాన్ని అనుభవించాడు, తిన్నాడు, త్రాగాడు, అతనికి అడ్డు ఏమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా పరలోకంలో మందిరానికి వచ్చిన వాళ్ళందరూ పరలోకం వెళ్ళరండి. యేసు ప్రభు ఎక్కడ కూడా చర్చి కడతారు, చర్చిలోకి వచ్చి కూర్చుంటే చాలు మీరు పరలోకం వెళ్తారు అన్నాడా? అనలేదు. అన్నాడా అండి? ఒకసారి చూడండి, 6వ అధ్యాయమా లూకాసు వార్త. ఆయన ఏమన్నారు? మరి ఆయన ఏమన్నారు యేసు ప్రభు?
6వ అధ్యాయం లూకా సువార్త 46వ వచనం చూడండి. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ఏమన్నాడు ఇక్కడ? నేను చెప్పు మాటల చొప్పున మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? వచ్చి ఎందుకు చెప్పండి అంటున్నారు ప్రభు. ఎందుకు అంటే దేవుడు కోరుకునేది ఏంది? నేను చెప్పిన మాటల ప్రకారం మీరు జీవించాలి. 80% క్రైస్తవులండి ఈ లోకంలో దేవుడు చెప్పిన మాటల ప్రకారం జీవించడానికి ఇష్టపడట్లేదు, రాజీ పడిపోతున్నారు లోకంతో. దేవుడు చాలా దుఃఖపడుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు. క్రైస్తవ జీవితం అంటే మతం కాదండి, అసలు మతం కానే కాదు. యేసు క్రీస్తును అంగీకరించిన మనం ఆయనను వెంబడించాలి అని అంటే యేసు ప్రభు ముందు ఉండాలి, మనం ఆయన వెనక ఉండాలి. ఆయనను చూస్తూ మనం ప్రయాణం చేయాలి. ఇది క్రైస్తవ జీవితం. ఇదిగో నువ్వు యేసు ప్రభువుని విడిచిపెట్టి లేకపోతే నిన్ను చంపుతా అనని చంపినా మనకు చావు వస్తుంది. వాడు వదిలిపెట్టి నాకు యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు, నేను నువ్వు చెప్పినట్టు తింటానని అప్పుడు మటుకు తప్పించుకొని వెళ్ళినా నీకు వస్తుందా? నువ్వు అక్కడ ఆయన ఇప్పుడు పేతురు అన్నాడు, ఏమన్నాడు? ఆయన ఎవరు నాకు తెలియదు అన్నాడు. మీరు బాగా ఆలోచించండి, బాగా గమనించండి. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి ఏంటయ్యానంటే, ఇప్పుడు మనకి ఎవరు వచ్చి కత్తి మన మెడ మీద పెట్టి నువ్వు యేసు ప్రభుని విడిచిపెట్టని ఎవరు చెప్పే అది లేదు. దేవుని కృపను బట్టి మన ప్రాంతంలో అయినా మనకి స్వేచ్ఛ ఉంది. యేసు ప్రభుని, ఆయన లైఫ్ని, ఆయన జీవితాన్ని చూస్తూ మనం ప్రయాణించే విధానం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన క్యారెక్టరే మన జీవితంలో అలా మనం అప్లై చేసుకోవాలండి, అలాగ మనం జీవించాలి. ఏమన్నాడు? నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు? నన్ను పిలుస్తా? హల్లెలూయా. మనం ఎలా ఉన్నాం దేవుని సంగమా? యేసు ప్రభువుని అనుసరిస్తున్నామా? మన కుటుంబాల్లో మనం ఎలా ఉంటున్నాం? మన కుటుంబంలో మన బాధ్యత ఎలా నిర్వర్తిస్తున్నాం మనం? హల్లెలూయా. దేవుని వాక్యం అనుసరించిన యేసు ప్రభువుని వెంబడించడం, అనుసరించడం అంటే మన కుటుంబంలో అనుదినం ఎలా జీవిస్తున్నామో అది మన వాక్యానుసారంగా జీవించడమే. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి, పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. హల్లెలూయా. ఇది వాక్య క్రమం, వాక్యం అనుసరించుట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట మనం చదువుకుందాము. ఒకసారి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదవండి. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. హల్లెలూయా. ఆ తర్వాత ఏం జరుగుద్ది? తీర్పు జరుగుద్ది. యోహాను సువార్త 5వ అధ్యాయంలోనూ ఒక మాట రాయబడి ఉంటుంది. ఏంటి అక్కడ చూడండి, తీర్పు గురించి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. ఒకలేమో జీవ పునరుద్ధానమునకు 5వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది,
ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు దేవుని స్తోత్రం. మనం ఏ కాలంలో ఉన్నామనంటే అండి, దేవుని రాకడ చాలా సమీపముగా ఉంది. నేను అదే మీకు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా. ఈ దేవుని రాకడ చాలా సమీపముగా ఉన్నది కాబట్టి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం తీర్పులోనికి ప్రవేశింపబోతున్నాం. మన క్రియలను బట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు. ప్రకటన గ్రంథంలో, ప్రసంగి గ్రంథంలో ఏమండి ఆయన రాయించుంచాడు. వాని క్రియలు చొప్పున వారు ప్రతిఫలం పొందుతారు. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. మనం కాపాడుకోవాల్సింది ప్రాముఖ్యమైనది మన విశ్వాస జీవితం, మన ప్రార్థనా జీవితం, మన భక్తి జీవితం. ఇందులో గనక మనం రాజీ పడి మనము దేవుణ్ణి వెంబడించే వారము కాదు అన్నట్లుగా బ్రతికితే, యేసే అంటాడు, ఈ లోకంలో ఎవడు నన్ను తండ్రి ఎదుట, ఈ లోకము ఏమన్నా ఒకసారి ఆ మాట చూద్దామండి. ఎవడు నేను ఈ లోకంలో నన్ను ఎవడు ఒప్పుకొనను, తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొనను అనేసి ప్రభు అంటారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం నుంచి చదవండి. మరియు ఆత్మను చంపనేరక దేవుడినే చంపు వారికి భయపడకూడదు కానీ ఏమంట దేవుడు ఎంత క్లారిటీగా ఉంటాడండి అసలు మన ఎల్ల. ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి. ఆ నరకములో ఆత్మను ఏమంట ఇక్కడ దేహమును నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడు. మనం ఎవరికి భయపడాలి? దేవునికే భయపడాలి. నేను చంపుతాను, యేసు ప్రభువుని విడిచిపెట్టకపోతే అని అంటే వాడికి భయపడొద్దని ప్రభు చెప్తున్నాడు. కేవలం నీ ప్రాణమును శరీరం నుంచి వేరు చేస్తాడు కానీ నీ ఆత్మను చంపలేడు కదా. హల్లెలూయా. యేసు ప్రభువుని వెంబడించిన ప్రధానమైన శిష్యులు, వాళ్ళ చరిత్ర మనం చూసినట్లయితే వారు క్రీస్తు నిమిత్తం హతసాక్షులైనారు. హల్లెలూయా. వాళ్ళు మనకు ముందు మార్గదర్శకులుగా ఉంటారు. వాళ్ళు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింస పొందుతారు అని ఉంది. మరలా అసలు ఆ మాట చదివి మరలా ఏడుకొద్దామండి. తిమోతికి రాసిన పత్రిక చూడండి. తిమోతికి రాసినటువంటి పత్రిక, 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ఏముంది? క్రీస్తు 11వ వచనం, అంతియొకయు ఈకొనియ లోస్త్రాను పట్టణములో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. తిమోతి, హల్లెలూయా. పౌలు అంటున్నాడు ఏంటంట, లోస్త్రలో, అంతియొకయలో, ఈకొనియలో ఆ పట్టణంలో నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నీవు నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించెను. దేవుని స్తోత్రం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. హల్లెలూయా. హింస అనేది కామనే. క్రీస్తు యేసునందు సద్భక్తి గల వారికి అవేమీ చేయలేవు. కింద ఇంకేముందంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనం ఏమంటున్నాడంటే 29 చూడండి అమ్మా.
2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను. అంటే పిచ్చుకలు కూడా దేవుని యొక్క దృష్టిలో ఉన్నాయి. హల్లెలూయా. పిచ్చుకలు కూడా దేవుని చేతిలోనే ఉన్నాయి. ఆయన సెలవు లేనిదే ఒకటి కూడా కింద నేలను పడదు. 30 వచనం చదవండి. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్టం. హల్లెలూయా. ఎవరు భయపడడానికి వీల్లేదు. మీకు విషయం తెలుసా, విశ్వాసంలో చాలా స్ట్రాంగ్ గా ఉన్న వారి యొద్దకే దేవుడు కొన్నిసార్లు శ్రమను పంపించారు. బలహీనులుగా ఉన్న వారి దగ్గరికి దేవుడు పంపించలేదు, ఎందుకంటే వారి సామర్థ్యం తెలుసు. ఎవరి విశ్వాస సామర్థ్యాన్ని బట్టి అంతే శ్రమను దేవుడు అనుమతిస్తాడు వాళ్ళకి. హల్లెలూయా. యోగుకు వచ్చినట్లు నీకు వస్తూ నువ్వు తట్టుకుంటావా చెప్పండి? ఇంపాసిబుల్. మన సామర్థ్యాన్ని బట్టే దేవుడు మనకి ఆయన శ్రమను అనుమతిస్తాడు. అది కూడా కొంతకాలమే. అందుకే దేవుడు అన్నాడు, మీరు భయపడకుడి. హల్లెలూయా. ఏం చేద్దాం? మనము భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. 32వ వచనం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. అర్థమైందా అండి? మనుషుల ఎదుట నన్ను ఒప్పుకోవడం అంటే ఎవరిని ఒప్పుకోవడం? యేసు ప్రభుని. నాకు తెలిసిన ఒక అమ్మ ఉంది, ఆ తర్వాత మారిందిలేండి. ఒక అమ్మ ఉంది, మంచి భక్తి పరాలే, కానీ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఏం చేసేదంటే నన్ను క్రిస్టియన్, నేను క్రైస్తవురాలను మా బంధువులు గుర్తుపట్టొద్దు అన్నట్లుగా వెళ్ళేది. నేను ఒకసారి అదే రోడ్లో వెళ్ళేసరికి సడన్గా బొట్టు పిల్ల తీసేసి కింద పెట్టేసింది అమ్మ. నేను అడిగి ఏంటమ్మా అంటే అప్పుడు చెప్పింది, అయ్యా పెళ్ళికి వస్తున్నాను, మరి నన్ను తిడతారేమో అనేసి నేను క్రైస్తవురాలని వాళ్ళు అనుకుంటే నన్ను తిడతారనో లేకపోతే ఇంకేదనో నేను ఇలా పెట్టానయ్యా అనేసి చెప్పేది. ఆ తర్వాత మారింది. ఆమె సువార్త ప్రకటిస్తుంది వాళ్ళకి. హల్లెలూయా. ఆమె సువార్త ప్రకటిస్తుందండి. చూడండి దేవుడు ఎంత మారుస్తాడు. ఆయన ఇప్పుడు పేతురు అన్నాడు, ఆయన ఎవరు నాకు తెలియదయ్యా అని అబద్ధం ఆడాడు, కానీ అదే పేతురు దేవుని కొరకు హతసాక్షి అయ్యాడండి ఆ ప్రాంతంలో. హల్లెలూయా. దేవుడు ఇస్తాడు ఆ శక్తిని, మనం భయపడొద్దు. దేవుని పక్షమున దేవుని కొరకు నిలబడే శక్తిని, జ్ఞానమును, సామర్థ్యమును, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని దేవుడే మనకిస్తాడు. మన సొంత శక్తి చేత మనం నిలబడలేము. హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, మీరు అధికారుల ఎదుట నిలబడినప్పుడు మాట్లాడున్నది మీరు కాదు, పరిశుద్ధాత్మయే అన్నాడు. హల్లెలూయా. అందుకే దేవుని ఆత్మ సహాయం కొరకు మనం ప్రయాసపడాలి. 33వ వచనం ఏముంది? మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా అండి? ఇంకా కిందికి వస్తే చాలా విచిత్రంగా ఉంటాయి. 34వ వచనం చదవండి. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చును, నేను భూమి మీదకి సమాధానమును పంప వచ్చునని తలంచకుడి. ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. మనుష్యునికి వాని తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చుతిని. ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులు అవుదురు. ఏంటండి యేసు ప్రభు ఇలా కూడా విరోధం పెడతారా? చూడు మరలా చదవండి. నేను భూమి మీద సమాధానం పంపవచ్చుదని తలంచుకుడు, ఖడ్గమునే గాని నేను రాలేదు. ఖడ్గమే, సమాధానం కాదు. ఒక మనుష్యునికి వాళ్ళ తండ్రికి కుమార్తెకు ఆమె తల్లికి కోడలికి ఆమె విరోధము పెట్టవచ్చుతిని. ఇప్పుడు ఒక కుటుంబంలో కోడలు దేవుని నమ్ముకుందండి. కోడలు ఏం చేసింది? దేవుణ్ణి నమ్ముకుంది. అత్త నమ్ముకోలే. వాళ్ళిద్దరికి మంచి సహవాసం ఉంటుందా? ఎప్పుడు పోరే ఉంటుంది, ఎప్పుడు గొడవలే ఉంటాయి. ఒక ఇంట్లో
కుమారుడు దేవుడు నమ్ముకున్నాడు, తండ్రి నమ్ముకోలే. సమాధానం ఉంటుందా? నేను దాదాపు 8 సంవత్సరాలు ఇబ్బంది పడ్డా మా ఇంట్లో. నేను చర్చికి వెళ్తుంటే మా అన్నకి ఇష్టం ఉండేది కాదు, అమ్మ వాళ్ళకి ఇష్టం ఉండేది కాదు, నాన్నకి ఇష్టం ఉండేది కాదు, అక్క వాళ్ళకి ఇష్టం ఉండేది కాదు. కానీ వెళ్ళేవాడిని. విరోధం ఉంది. కానీ కొంతకాలం అయిన తర్వాత దేవుడే సమాధానం మళ్ళా కలుగజేశాడు. హల్లెలూయా. ఎలాగో తెలుసా? వారు ఆయన వైపు వారి మనసు తిప్పటాన్ని బట్టి, వారి హృదయం దేవుని వైపు తిప్పటాన్ని బట్టి ఈ వ్యతిరేకత, ఈ ఖడ్గము పోయి సమాధానం వచ్చింది. హల్లెలూయా. అంటే వాస్తవమే, కొంతకాలం విరోధం ఉంటుంది, కొంతకాలం ఖడ్గం ఉంటుంది. వారు నీవలే దేవుని వైపు త్రిప్పబడినప్పుడు ఖడ్గము పోయి సమాధానం వస్తుంది. హల్లెలూయా. ప్రభు చెప్పిన మాటలు అదే. దేవునికి మహిమ కలుగును గాక. 37వ వచనం చదవండి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. చూశారా అండి? ఖచ్చితంగా చెప్తున్నాడు ప్రభు. నాకంటే మీ అమ్మ నాన్న ఎక్కువగా ప్రేమించొద్దు అంటున్నాడు. ఇంకా కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఇప్పుడు విలియం కేరీ గారు ఉన్నారండి, మన భారతదేశం వచ్చాడు మిషనరీగా. 3 పిల్లలు పుట్టిన వాళ్ళు 12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 9 సంవత్సరాలకే చనిపోయారు. చివరికి తన భార్య కూడా పిచ్చిలేసి కొన్ని సంవత్సరాలు పిచ్చిదిగా ఉండి 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 ఆమె కూడా చచ్చిపోయింది. కానీ విలియం కేరీ గారు దేవుణ్ణి ప్రేమించాడా, పిల్లల్ని ప్రేమించాడా? కాబట్టి అంత శ్రమ ఉన్నప్పటికీ ఆయన దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి నిలబడ్డాడు. ఈరోజు మనం ఈ బైబిల్ చదువుతున్నామంటే ఆయన తర్జుమా చేసింది. హల్లెలూయా. ఆయనతో పాటు కొంతమంది మన చేతుల్లో తెలుగు బైబిల్ ఉందయా అంటే 30 రకాల భాషల బైబిల్ ఉన్నాయి అంటే మన భారతదేశంలో ఆయన చేసిన కృషే. ఆయన చరిత్ర యూట్యూబ్లో కొట్టండి, ఆయన చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన ఎంత ప్రయాసపడ్డాడో. మనము ఇంత స్వేచ్ఛగా తెలుగు బైబిల్ చదువుతున్నాము అంటే కారణం ఆయనే. హల్లెలూయా. ఎందుకో తెలుసా? పిల్లలు చనిపోయిన వాళ్ళ దృష్టి పెట్టలే. నేను పరలోకంలో కలుసుకుంటాలే వాళ్ళని, నేను పరలోకంలో వాళ్ళని కలుసుకుంటావు, అక్కడ క్షేమంగా ఉంటారు. భార్య చనిపోయింది, నేను ఆమెను అక్కడ కలుసుకుంటారులే పరలోకంలో. కానీ నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చానో, నా పని ఏంటో అది నేను ఖచ్చితంగా చేయాలని మనసు పెట్టాడు. కాబట్టి ఈరోజు తెలుగు బైబిల్ చదువుతున్నా, ఇంగ్లీష్ బైబిల్ చదువుతున్నా, కన్నడ బైబిల్ చదువుతున్నా. ఏమండి, 30 రకాల భాషల్లోనికి ఆయనే తర్జుమా చేశాడు. దేవుని స్తోత్రం. అంత కృషి చేశాడు. కారణం ఏంటో తెలుసా? కుటుంబం కంటే, పిల్లల కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. ఈ కొన్ని మాటలు మీకు కొన్ని కఠినంగా అనిపించవచ్చు, కానీ అటువంటి వారు మాత్రమే దేవునికి మహిమకరంగా జీవించగలరు. హల్లెలూయా. చిన్న వర్షం వస్తే మనం మందిరానికి రాలేము, దాన్ని వంకగా పెట్టుకుంటా. ఏమండి, ఇంట్లో నల్లా రాకపోతే, పైపు రాకపోతే మనం మందిరానికి రాలేము. దాన్ని నీళ్ళు రాలేదు, స్నానం చేయలేదు, అందుకే మందిరానికి రాలేదని మనం సాకులు చెప్పుకుంటాం. ఏమండి, కాదు. మన హృదయం ఎలా ఉండాలి తెలుసా? ఎల్లప్పుడూ ప్రభువును ప్రేమించుట యందు ముందడుగులో ఉండాలి. హల్లెలూయా. దేవుని కార్యములు చేయుట యందు మన హృదయం ముందడుగులో ఉండాలి. వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులు. గింజలు, పొట్టు, ఏమండి తాళ్ళు అంటారు కదా, పొట్టు గింజలు సేమ్ ఉంటాయి, వడ్ల గింజలు సేమ్ ఉంటాయి. వాటిని పరీక్షించినప్పుడు ఇది తాళంటాం. కానీ ఆ రెండింటిని ఏమి వేరు చేస్తుంది? గాలి. హల్లెలూయా. చాట, గాలి. ప్రభు అన్నారు యేసు ప్రభు అన్నారు, ఇదిగో చాటతో నేను పొట్టుని గింజల్ని వేరు చేస్తా. గింజలు ఎక్కడికి వెళ్తాయంట? గింజలు ఎక్కడికి వెళ్తాయి? పొట్లలోనికి వెళ్తాయి. ఎక్కడికి? పొట్లలోనికి వెళ్తాయి. తాళ్ళు ఒక పోగు చేయబడి అగ్ని నిప్పు చేత కాల్చబడతాయి. క్రైస్తవులు కూడా అంతే. గింజలుగా వారు విశ్వాసాన్ని కలిగి నిందలకైనా, అవమానాలకైనా, శ్రమలకైనా, కష్టాలకైనా యేసు ప్రభు యందు ఒక సాక్ష్యము కలిగి, విశ్వాసం కలిగి ఉన్నవారు
వారు కొట్టులో చేర్చబడతారు, అనగా పరలోకంలో చేర్చబడతారు. ఒక విషయం అండి, మనం ఖడ్గానికి భయపడితే, అనగా చావుకు భయపడితే ఈ రోజు కాకపోయినా రేపైనా చనిపోవాల్సిందే. కానీ విశ్వాసము కలిగిన వారమై చనిపోతే మనం కొట్టులో పరలోకంలో చేర్చబడతాం. అవిశ్వాసిగా గనక, దేవుడు వద్దు అన్నటువంటి వ్యక్తిగా, అపనమ్మకంతో గనక, ఆయన లేడు అన్నట్లుగా గనక జీవించి మనం చనిపోతే, పొట్టు ఏ విధంగానైతే అగ్ని చేత ప్రతి సంవత్సరం కాల్చబడుతూ ఉంటుందో పొలంలో, అవిశ్వాసులు కూడా నరకానికే. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్పుకోవాలని ప్రభు ప్రేరేపించాడంటే, మనము రాబోయే దినాల్లో కొంచెం సవాల్తో కూడుకున్నట్లుగా, లేదా మనం మెలుకోగలిగి జీవించాల్సిన పరిస్థితి ఉంది. హల్లెలూయా. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి అన్నాడు ప్రభు. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదురా అని గర్జించి సింహం వలె వెతుకుచున్నాడండి. గర్జించి సింహం వలె వెతికి అనేక రకమైన బలహీనతలు, ఆశలు సాతానుడు చూపించి వారిని విశ్వాసంలో నుంచి తొలగిస్తున్నాడు. ఒకటే రీజన్ కాదండి. సంఘంలో పాస్టర్ గారి మీద అలిగిపోవటము, లేదా ఒక విశ్వాసం నన్ను చిన్న చూపు చూసిందని అలిగి వెళ్ళిపోవటము, లేకపోతే ఇంట్లో శ్రమలు వస్తున్న ఎందుకులే చర్చి కదా, ఏ విధము చేతనైనా ఒక విశ్వాసిని దేవుని యొద్ద నుంచి లేదా విశ్వాసంలో నుంచి దూరంగా తీసుకెళ్లి నాశనం చేయటమే ఈ గర్జించు సింహం యొక్క పని. అయితే దేవుని సంగమా, మనము దేవుడు మనకిచ్చిన విశ్వాసమును గనక గట్టిగా పట్టుకొని కడవరకు అంతము వరకు సహించి ఉండగలిగినట్లయితే మనమే రక్షణ పొందుతాం. హల్లెలూయా. మనమే రక్షింపబడతాం. అంతము వరకు సహించిన వారే రక్షింపబడతారు. సహించకపోతే విడిచిపెట్టబడటమే. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని సంగమా,